తిరుపతి పట్టణం అనేది ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి నగరం. అదేవిధంగా ఈ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి ప్రాంతం. ఈ తిరుపతి పట్టణంలో ఎట్టి పరిస్థితుల్లో అసాంఘిక కార్యకలాపాలు కానీ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వాళ్ళని కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. కాబట్టి మా ఎస్పీ గారి హర్షవర్ధన్ రాజు గారి ఉత్తర్వుల మేరకు మేమంతా కూడా ఈ డ్రైవ్ కంటిన్యూ చేస్తున్నాం. మేము ఇప్పటికి డ్రైవ్ కంటిన్యూ వారం రోజుల నుంచి ఇలాగే కంటిన్యూ చేస్తాం. ఇక ముందు కూడా ఇలాగే కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే ఏదైనా తోపుడు బండ్లు కానీ ఏదైనా పెట్టి అఫెన్సెస్ కానీ పెట్టి ఇవి కానీ షాప్స్ కానీ ఇంకోటి హోటల్స్ కానీ అంటే ఈ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైనా ఉంటే డెఫినెట్గా ఆ ప్రాంతానికి జనాలు వస్తారు. సో వాళ్ళు కూడా బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ వారికి కూడా మా సలహా ఏంటంటే సూచన ఏంటంటే సరైన సమయంలో టైం అయిపోయిన తర్వాత క్లోజ్ చేసి మీరు స్వయంగా క్లోజ్ చేయండి. కాబట్టి అదేవిధంగా మేము ఇక్కడ ఎక్కడెక్కడైతే ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడైతే మద్యం సేవిస్తూ ఉంటారు, ఎక్కడెక్కడైతే గంజాయి సేవిస్తూ ఉంటారు అనేటువంటి ప్రాంతాలను కూడా మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది ప్రతిరోజు ఈ యొక్క డ్రైవ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో తిరుపతి పట్టణంలో బయట వచ్చే యాత్రికుడికి తెలియాలి ఇక్కడ శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి అనేటువంటి ఒక మెసేజ్ ఇతర ప్రాంతాలకు ప్రపంచంలో ఉండేటువంటి తిరుమల వైశిష్టత గురించి బయటికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దయచేసి ఎవరు కూడా నిర్ణీత సమయం దాటి ఊరికి అనవసరంగా రోడ్ల మీద తిరగడం అనేది బర్త్డే పార్టీలని ఇంకో పార్టీ రోడ్ల మీద కేకులు కట్ చేయడం అని లేదా అదేవిధంగా తాగి గొడవ చేస్తామని అల్లరి చేస్తామనేటువంటి వ్యక్తుల్ని డెఫినెట్గా అదుపులోకి తీసుకుంటాం. వాళ్ళందరి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. కాబట్టి ఎవరికైనా దుకాణ సముదాయాల వరకు ఏదైనా చిన్న ఇన్కన్వీనియన్స్ జరిగి ఉంటే వాళ్ళు కూడా తిరుపతి పట్టణాన్ని శాంతి భద్రత సమస్యలు దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా కోఆపరేట్ చేయండి. దుకాణాలను ఇవన్నీ సముదాయాలను కూడా నిర్ణీత సమయం మూసేయండి. లా అండ్ ఆర్డర్కి సహకరించండి. మన తిరుపతి పట్టణంలో మంచి లా అండ్ ఆర్డర్ ఉందనేటువంటి మెసేజ్ నలుమూలలా వెళితే ఆటోమేటిక్గా తిరుపతి పట్టణం యొక్క విశిష్టత పెరుగుతుంది. 10 మంది ఇక్కడికి యాత్రికులు వచ్చే అవకాశం ఇంకా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. మన ప్రజల భద్రతకు భరోసా కల్పించేటువంటి ఉంటుంది. కాబట్టి ఈ నైట్ డ్రైవ్ అనేది కంటిన్యూ చేస్తున్నాం. థ్యాంక్ యూ.